విద్యార్థులు తలుచుకుంటే యొక్క ప్రభుత్వం కూడా నిలవలే, నీ ప్రభుత్వం కూడా కుప్పగుళ్లే రోజులు వస్తున్నాయి. కాస్కో బిడ్డ రేవంత్ రెడ్డి పాటలు పెట్టుకొని పాటలు పాడిస్తావు. పాలమూరు జిల్లాల కొండారెడ్డి పల్లెలో పుట్టింది పులి. పులి ఎక్కడదా? పులి పిల్లి లెక్క జాక్కుంటున్నావు, జూబ్లీ పోతున్నావు, ఏది పడితే అది మాట్లాడుతున్నావు. తెలంగాణలో ప్రజలంతా ఎంత విడ్డూరకరం అంటే ఈ ముఖ్యమంత్రి మాట్లాడేది భాషేనా? ఆయన పండవేడి తొక్కుతా అంటాడు, ఈయన నిరుసుడు వేడి తొక్కుతా అంటాడు. మరి పిల్లగాళ్ళకి ఏమైనా చెప్తానంటే రూపాయి వరకు స్కాలర్షిప్ రిలీజ్ చేసిన దాఖలాలు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి కావచ్చు, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఈనాటి గుళ్ళు మీ యొక్క బైన్సా నగరం నుండి ఇందూరు విభాగ అభ్యాసం నుండి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి కావచ్చు, ఒకటే డిమాండ్ చేస్తున్నాం. బిడ్డ, మీరు ఎన్ని హామీలు ఇచ్చొచ్చిరు, ఎన్ని గ్యారంటీలు ఇచ్చొచ్చిరు? తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం వస్తే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మేము ఉచిత విద్య అందిస్తాం. పెండింగ్ లో ఉన్న 8,500 కోట్ల స్కాలర్షిప్ విడుదల చేస్తాం. పేద మధ్యతరగతి విద్యార్థులకు సంక్షేమ హాస్టల్లో మంచి భోజన సదుపాయాలు కల్పిస్తాం. పేద విద్యార్థులు యూనివర్సిటీలలో మంచి అవకాశాలు కల్పిస్తాం. ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ చేస్తాం. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాం. ఈరోజు విద్యార్థికి ఈరోజు యువ వికాస్ కార్డు అని 5 లక్షల రూపాయల కార్డు ఇస్తాం. యూనివర్సిటీ డెవలప్మెంట్ చేస్తామని చెప్పినాం కదా. ఇదే బాసర నడిగొట్టున, ఇదే మైసనగరం నడిగొట్టున ఇక్కడ బాసర త్రిబుల్ ఇస్తుంది. బాసర త్రిబుల్ కి ఈనాడు ఆత్మహత్యల నిలయాలుగా బాసర త్రిబుల్ మారింది. ఎక్కడున్నావు రేవంత్ రెడ్డి? ఇక్కడ ఒక ఇన్ఛార్జ్ వీసీ ఉంటాడు. ఇన్ఛార్జ్ వీసీ అడిగితే అక్రమ కేసులు పెడతాడు. మొన్నటికి మొన్న మా యొక్క ఏబీపీ ఆధ్వర్యంలో ఈ యొక్క త్రిబుల్ బాసరలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. నాణ్యమైన భోజనం పెడతలేరు, ప్రొఫెసర్ హెరాస్మెంట్ చేస్తున్నారు, నాణ్యమైన విద్య అందుతలేదని మా యొక్క విభాగ కన్వీనర్ కావచ్చు, ఇక్కడ ఉన్న కార్యకర్తలు కావచ్చు, అక్కడ పోయి ధర్నా చేస్తే ఆ యొక్క ధర్నాలో మా యొక్క బైన్సా నగరం యొక్క కార్యకర్త తలకాయ పలికినా కూడా ఏబీపీ ఏనాడు కూడా వెనకాలే. బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తుంచుకో, నీ అధికారం శాశ్వతం కాదు బిడ్డ. బైన్సా నగరం నుండి చెప్తున్నాం, త్రిబుల్ బాసరలో వెంటనే ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ చేయాలి, ఆత్మహత్యలు జరగకుండా చర్యలు తీసుకోవాలి, పర్మనెంట్ వీసీ నియమించాలి. ఒక తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏదైతే కలగన్నామో ఒక బాసర త్రిబుల్ కి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఏదైతే 10వ తరగతి అయిపోయిన విద్యార్థులు మాకు మంచి భోజనం దొరుకుతుంది కావచ్చు, మంచి విద్య దొరుకుతుంది కావచ్చు, మంచి ప్రొఫెసర్లు ఉంటారు కావచ్చు, మేము మంచి చదువు దొరుకుతుంది అని వస్తే ఇక్కడ